జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడ సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం శాంతినికేతన్ పాఠశాల వద్ద మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ మెగాస్టార్ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానం సంపాదించుకున్నారని, కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి రక్తాన్ని అందించారని చెప్పారు. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మాజీ మంత్రివర్యులు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు ఈరోజు పిల్లలందరితోటి గడిపి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈరోజు మేము నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి నా సోదరుడు అల్లాడ సురేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఈరోజు పిల్లల మధ్యన ఎంతో సంతోషంగా గడుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు మీ అందరితోటి పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సూర్యచంద్ర గారికి, అలాగే పంచాడ హరినాథ్కి మరియు శ్రీని గారికి, ఇక్కడికి ఉన్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా మనం చిరంజీవి గారి జన్మదిన ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. చిరంజీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడుకోవాలంటే, ఆయన మంచి వ్యక్తే కాకుండా సమాజానికి తన వంటూ ఒక కృషి చేయడంలోని, తర్వాత ఒక మనిషి ఒక ఎదుగుదల ఎలా ఉండాలనేది మనం ఎక్కడి నుంచో కాకుండా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రని చూసి మనం నేర్చుకోవాలి.